హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తత్స. ఈరోజు మన వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో 4 పేజీలు ఉన్నాయి. ఈ 4 పేజీల్లో అసలు ఏముంది, మనకు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి ఇందులో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీకు ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ మీకు అందించడానికి మన ఛానల్ ముందుంటుంది. సో ప్రతిదీ నాకు ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు చేయడానికి 1 గంట 2 గంటలు లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 2-3 గంటలు కూడా లేట్ అవ్వచ్చు. లేట్ కావడానికి కారణం ఒకటే, ప్రతి న్యూస్ రాగానే వెంటనే వీడియో చేయను నేను. సో అది కరెక్ట్ ఉందా కాదా, అది కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో అలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూసుకొని వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాతనే సో నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అది అఫీషియల్గా అనౌన్స్ అయినా సరే కొన్ని ఫేక్ న్యూస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. అవి వైరల్ చేయకండి. సో అది ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాతే మనం వీడియో చేస్తామన్నమాట. సో అందుకే ఒక్కొక్కసారి 1 గంట అటు ఇటు అవుతుంది. సో ఇక్కడ ఆత్రం అయ్యేది ఏం లేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయింది 11,062 పోస్టులతో. సో దీంట్లో ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే, సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు రాయాలనే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే చదువుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలని అనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో దాని ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా వీడియోలు అప్డేట్స్ అన్నీ కూడా దాని ద్వారా తెలియజేస్తూ ఉంటాను అనమాట. ఇక టాపిక్లోకి వస్తే, ఫస్ట్ అసలు మన నోటిఫికేషన్లో ఏముందంటే, నెంబర్ 1 మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఏమని ఇచ్చారు, గత 5,089 పోస్టులతో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము అనే విషయాన్ని తెలియజేశారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇక అప్లికేషన్స్. అయితే మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు, మార్చి 4 నుండి ఏప్రిల్ 2 వరకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆ టైంలో అప్లికేషన్ చేసుకోవచ్చు మనం. అంటే దాదాపు నెల రోజుల వరకు మనకు టైం ఇచ్చినట్టు లెక్క. సో ఎవరైనా మరి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ మార్చి 4 నుండి అప్లై చేసుకోవచ్చు. ఇక మూడోది ఏంటంటే, పాత వాళ్లకు మరి ఫీజు ఉందా, మళ్ళీ అప్లై చేయాలంటే పాత వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. అవి ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు. ఇది ఒకటి మాత్రం క్లియర్. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మార్చి 4 నుంచి మరి డిస్ట్రిక్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్ డీటెయిల్స్ పోస్టులు అన్ని సబ్జెక్ట్ వైజ్ పెడతారు. అసలు చాలా మంది జిల్లాల వారీగా పోస్టులు ఎప్పుడు అప్డేట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతుంది. నేను సాయంత్రం వరకు చేస్తారేమో అనుకున్నా. సో కానీ వాళ్ళు ఏమన్నారంటే 4 రోజుల తర్వాత మార్చి 4 వరకు మనకు వెబ్సైట్లో అందుబాటులో తీసుకొస్తాం. జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ వైజ్గా, దాంతోపాటు రోస్టర్ వైజ్గా ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అప్లోడ్ చేస్తామని చెప్పారు. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మల్టీ సబ్జెక్ట్ వాళ్ళు ఫీజు చేయాలంటే డెఫినెట్గా కొంతమంది ఏం చేస్తారంటే, ఎస్జిటికి ఎలిజిబుల్ ఉంటే ఎస్జిటికి అప్లై చేస్తారు. కొంతమంది స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉంటే స్కూల్ అసిస్టెంట్ కూడా అప్లై చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, 2 సార్లు అప్లై చేసినప్పుడు 2 పోస్టులకు అప్లై చేస్తున్నాం కదా, 2 సార్లు కూడా మనం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కొంతమంది సోషల్ అప్లై చేస్తారు, కొంతమంది తెలుగు అప్లై చేస్తారు ఎలిజిబిలిటీ ఉంటే, కొంతమంది తెలుగు పండిట్ కూడా అప్లై చేస్తారు. సో ఈ 3టికి అప్లై చేస్తే 3టికి ఫీజు కట్టాలి. కొంతమంది తెలుగుకు మాత్రమే ఛాన్స్ ఉందనుకో, అలాంటి వాళ్ళు లాంగ్వేజ్ పండిట్ తెలుగుకి అప్లై చేస్తారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అప్లై చేస్తారు. అలాంటి టైంలో 2 సార్లు మనం ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు, ఏ పోస్టుకి ఆ పోస్టు సెపరేట్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ గతంలో మీరు ఎస్జిటికి అప్లై చేసారు, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. సో అప్లై చేసింది ఏదైతే ఉందో దాన్ని వదిలేసి అప్లై చేయని దానికి మాత్రమే ఫీజు చెల్లించండి. సో ఇది మరి ప్రాసెస్ అన్నమాట. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, మనకు నెక్స్ట్ పాయింట్ ఏజ్ లిమిట్ ఎంత. 18 నుంచి మనకు 46 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో 44 ఉండే గతంలో, మళ్ళీ 2 సంవత్సరాలు పెంచారు కదా. సో 46 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. ఇంకా ఈ 46 సంవత్సరాల తర్వాత దీనికి ఎక్స్టెండెడ్గా మనకు ఏజ్ లిమిట్ కొంతమంది కొన్ని కేటగిరీల వారికి మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ 46కి మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 years ఎక్స్ట్రా మరి టైం ఉంటుంది అనమాట. సో వాళ్ళు 51 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చినట్లయితే 3 years, అంటే 49 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అప్పటిదాకా. సో ఇక నెక్స్ట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు కానీ వీళ్ళందరికీ 5 years మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో 46+5 అంటే 51 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో 46+10 అంటే 56 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇది క్లియర్గా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు ఇక్కడ మనకు డీటెయిల్స్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ వైజ్ నెక్స్ట్ March 4 నుంచి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా అంటే ఏ పోస్టుకు ఎవరెవరు క్వాలిఫికేషన్స్ ఉంటారు, అరే డిగ్రీ మార్క్స్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, దాంతోపాటు ఏ సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయి. సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ వైజ్గా ఏ సబ్జెక్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది March 4 నాడు వెబ్సైట్లో మనకు అందుబాటులోకి తీసుకొస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే మనకు ఆన్లైన్ సిస్టంలో ఉంటుంది. అంటే మనం ఏమనుకున్నాం ఆఫ్లైన్లో ఉంటుంది అని అనుకున్నాము, కానీ ఆన్లైన్లోనూ పెడతామంటున్నారు. సో ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని సెట్స్ ఉంటాయి, కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి కదా. సో వాటి డేట్లు చూసుకొని ఆ మధ్యలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంకా త్వరలో తెలియజేస్తారు. సో ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది విద్యాశాఖ. ఇక నెక్స్ట్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు మనము ఎగ్జామ్ సెంటర్స్ ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు అనుకో, కామారెడ్డి జిల్లా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేయాలి. సో మీకు ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, మీకు దగ్గర ఎక్కడ, మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అంటే మీరు పరీక్ష ఎక్కడ రాయాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రియారిటీ కామారెడ్డి, సెకండ్ ప్రియారిటీ నిజామాబాద్, థర్డ్ ప్రియారిటీ మెదక్, ఫోర్త్ ప్రియారిటీ హైదరాబాద్. ఇట్లా అంటే మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు 11 చూస్ చేసుకోవాలా. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కాదు, జస్ట్ నేను హైదరాబాద్లోనే నేను రాసుకోగలుగుతా, అక్కడే ఉండి చదువుకోగలుగుతా అనుకుంటే అక్కడే చూసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఎందుకు పెట్టాలి కంపల్సరీ అంటే, సో ఒకవేళ మీరు లేట్గా ఇది చేస్తే మీ సెంటరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడో పడుతుంది, ఏ కరీంనగరో ఎక్కడో వరంగలో ఏ మహబూబ్ నగరో పడుతుంది, దూరం పడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం సో ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్స్ ప్రాధాన్యత క్రమంలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పరీక్షల తేదీలు ఎప్పుడు ఉంటాయంటే మే చివరి వారంలో లేదా జూన్లో ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారంటే త్వరలో అప్డేట్ చేస్తాము, ముందైతే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక నెక్స్ట్ 11వ పాయింట్ ఏంటంటే మనకు సిలబస్ పాత ఉంటుందా కొత్త ఉంటుంది అంటే గతంలో 2018 టీఆర్టీకి సంబంధించిన 17-18 టీఆర్స్ సంబంధించిన సిలబస్ ఏదైతుందో అందులో మార్పులు చేర్పులు చేసి మరి గత నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది 5089 పోస్టుల్లో, అప్పుడు మార్చారు. సో అప్పుడున్న సిలబసే ఇప్పుడు కూడా ఉంటుంది. సో సిలబస్లో ఎలాంటి మార్పులు అయితే లేవు ప్రస్తుతానికి. సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటే నేను మీకు డెఫినెట్గా మీకు ముందుగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో 99% మార్పులు అయితే లేవని చెప్పేసి విద్యాశాఖకు తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చాలామంది అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్గా తీరిగ్గా చూసుకుందాంలే అనుకుంటారు. తిరిగి అప్లై చేద్దామని చివరి టైంలో పోయేసరికి ఒక్కోసారి అందరు అలాగే అనుకొని ఒకేసారి సర్వర్ మీద పడేసరికి అందరూ ఒకేసారి అప్లై చేసేసరికి అప్లికేషన్ తీసుకోకపోవచ్చు, లేట్ అవుతుంది, ఇంకేమైనా సాంకేతిక సమస్యలు వస్తాయి, లేదంటే మీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, మీకే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు మర్చిపోవచ్చు. సో ఇట్లా చాలామందికి మొన్న రీసెంట్గా 2023 డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి అంతే అయింది. సో అప్లై చేసిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు తర్వాత, సార్ మేము అప్లికేషన్ చేయలేకపోయినామని. సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన మొదటి రోజు ఒక రోజు వదిలేసిన రెండో రోజు మూడో రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఏదన్నా మనకు సమస్యలు ఉన్నాయి అనుకో, ఏదైనా సర్టిఫికేట్ కావాల్సి ఉంది, ఏదైనా అప్డేట్ చేయాల్సి ఉంది, ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఒక వారం రోజులు 10 రోజులు టైం ఉంటుంది. మనకు నెల రోజులు అప్లికేషన్ కాబట్టి చివరి దాకా మనం వెయిట్ చేయొద్దు. ఇంకోటి ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా మీరు ఎంచుకున్నటువంటి ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటో అది దొరుకుతుంది. అది ఒకవేళ మీరు లేట్ అయిందనుకో మీ ఎగ్జామ్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ మీ సెంటర్ దొరకపోవచ్చు, ఇంకెక్కడో సెంటర్ పడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొంతమంది లేడీస్ ఉంటారు, లాంగ్ జర్నీ చేయలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్లో ఈ అంశాలు మాత్రమే ఉన్నాయి. మిగతా అవన్నీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ నెక్స్ట్ మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సరే మనకు 4th వరకు ఛాన్స్ ఉంది కాబట్టి 4th వరకు మీరు ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసి 99% సిలబస్లో మార్పులు ఏం రావు. ఇక మార్పులు వస్తే గిన్నెనే ఏమైనా నెక్స్ట్ మనకు పర్సెంటేజ్లలో కానీ అవన్నీ మనం మారుస్తారా అయిందా చూడాలా. సో అవన్నీ డీటెయిల్ రావాలంటే
ఇంకోటి పాత న్యూస్ ఏదైతే ఉందో గతంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ ఏమవుతుందో అవి వైరల్ అవుతున్నాయి. నేను 2 సార్లు చూసిన ఇంతకుముందు. సో అవి నమ్మకండి. అఫీషియల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే నమ్మండి. సో ప్రతి తెలుసుకోండి, వచ్చిన తర్వాత నిజమా కాదని తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. అంతేగాని ప్రతిదీ నమ్మి మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. సో ఇంకా ఎవరైనా ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో మన ఛానల్ రాయాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాను, దాదాపు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీని ద్వారా మనకు రెగ్యులర్ వీడియోస్ మీకు నేను పెట్టే వీడియోస్ వస్తాయి. దాంతోపాటు కొన్ని పేపర్ కటింగ్స్ కూడా వస్తాయి. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఎమర్జెన్సీ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రయత్నం చేయండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.